మనము ఒక లైఫ్ చేంజింగ్ మన చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ గురించి మనం డిస్కస్ చేయబోతాము. ఈ లైఫ్ స్టైల్ మన చేంజ్ ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి మనము మాట్లాడుకుంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితం ఏంది, మనం ఏ విధంగా ఉన్నాము, మనకు నెక్స్ట్ ఏ విధంగా మనము డెవలప్ అవ్వచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, హాయ్, నా పేరు మురళీమోహన్. నేను చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ గురించి ఈరోజు మీ ముందుకు రాబోతున్నాను. మనకి ఫస్ట్ లైఫ్ స్టైల్ ఎందుకు చేంజ్ అవసరము. ఇక్కడ మనం తీసుకుంటే జనరల్గా మనం డైలీ ఎవరైనా సరే మనం 8 to 10 అవర్స్ మాత్రమే వర్క్ చేయగలం. ఎందుకు 8 to 10 అవర్స్ వర్క్ చేయలేమంటే, మామూలుగా మనిషి యొక్క పాసిబిలిటీ, లేదంటే 1 అవర్ ఎక్కువ తక్కువ చేస్తుంటారు. ఇక్కడ మనము మన జీవితకాలం కనుక తీసుకుంటే, మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపించినట్టు 40 ఇయర్స్ ఆర్డినరీ లైఫ్. సపోజ్ మనం ఆర్డినరీ లైఫ్లో చూసుకుంటే 20 ఇయర్స్ వరకు మనము ఎడ్యుకేషన్ కోసమే సరిపోతుంది. 20 ఇయర్స్ తర్వాత మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ 20 ఇయర్స్ నుంచి స్కేల్ అనేది 35 ఇయర్స్ వరకు పెరగడం జరుగుతుంది. 35 ఇయర్స్ నుంచి చాలా తక్కువగా పెరుగుతూ 60 ఇయర్స్ తర్వాత మనకు పూర్తిగా డౌన్ అయిపోతుంది. అంటే 60 ఇయర్స్ తర్వాత మనకు రిటైర్మెంట్ అనుకోవచ్చు. జాబ్లో అయితే రిటైర్మెంట్, తర్వాత యాక్టివ్ ఇన్కమ్లో అయితే మన శరీరం మనము సహకరించకపోవడము, ఇటువంటిది అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మన లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రీమ్స్ ఏ విధంగా ఉన్నాయి. మన డ్రీమ్స్ వచ్చేసి మనకు ఇక్కడ మనం చూసినట్టయితే మంచి ఇల్లు కావాలి, మంచి కారు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, తర్వాత ఫారెన్ ట్రిప్స్, ఫ్యామిలీతో కలిపి ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, ఎంజాయ్గా గడపడం, మనకు ఇవన్నీ మనకున్న డ్రీమ్స్ అన్నమాట. ఈ డ్రీమ్స్ అన్నీ మనకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్లో మనకి ఇవి పాసిబిలిటీ ఉందా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే 100% లేదనే చెప్పుకోవాలి. ఒకవేళ నెక్స్ట్ ఇంకా మనం డ్రీమ్స్ గురించి మాట్లాడుకుంటే, మన డ్రీమ్స్కి మనకు ప్రతి ఒక్కరం కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరికి ఈవెన్ ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈవెన్ పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సినీ హీరోస్ అంతా కూడా ఆల్రెడీ సినిమాల్లో వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ తీసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం యాడ్స్ ద్వారా కూడా రావడం జరుగుతుంది. ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, జనరల్గా ఎవరైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అవసరం. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఎట్లా ఉండాలంటే బిగ్ ఇన్కమ్గా. అంటే సపోజ్ మన లైఫ్ స్టైల్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఒక డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు చేసి ఒక జాబ్కి వెళ్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ 10,000 to 20,000 మధ్యలో మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 10 to 20,000లో మన ఫ్యామిలీ గడపాలంటే సాధ్యం కాదు. మనకి ఇక్కడ బిగ్గర్ ఇన్కమ్ కూడా అవసరం. అదేవిధంగా మనకు హౌస్ కావాలి. ఎట్లా హౌస్ కావాలంటే కనీసం బిగ్ హౌస్. ఒకవేళ మనం అందాజు తీసుకున్నాడు ఒక 1000 స్క్వేర్ ఫీట్స్లో మనకు ఒక ఇల్లు అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా కార్ అంటే కూడా ఆర్డినరీ కార్ కాదండి, బిగ్ కార్, ఆడి, బిఎండబ్ల్యూ, జాగ్వార్ ఎక్సెట్రా, ఇటువంటి కార్లో మనం జర్నీ చేయాలని మనకు డ్రీమ్స్ ఉంటాయి. అదేవిధంగా టైం ఫ్రీడమ్ చూసుకుంటే మనకు జాబ్లో కావచ్చు, మిగతా చోట్ల మనకు టైం ఫ్రీడమ్ దొరకదు. మనకు టైం ఫ్రీడమ్ కూడా దొరికే యొక్క ఛాన్స్ మనకు చాలా అవసరం. మనకు టైం ఫ్రీడమ్ కావాలి. తర్వాత మనం సెక్యూరిటీ గురించి డిస్కస్ చేసుకుంటే, మనకు ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్లలో బయట ఎక్కడ చూసుకున్నా కూడా జాబ్ సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు సెక్యూరిటీ ఉంది. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా మనకి ఒక ఏదైనా హెల్త్ కాలేక ఒక 2 months 3 months మనం ఖాళీగా ఉంటే ఆ పీరియడ్కి సంబంధించిన శాలరీ రాదు. అదే ప్రైవేట్ కంపెనీలు డిఫరెంట్స్ అయితే మనకు ఏ టైంలో మనకు వస్తుందో తెలియదు. మనకు సెక్యూరిటీ విషయంలో వేస్తే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకొని వస్తాను. సపోజ్ మనకు ఫార్మర్స్ ఉంటారు. ఫార్మర్స్లో కూడా యాక్టివ్ ఇన్కమ్ ఫార్మర్స్ ఉంటారు, ప్యాసివ్ ఇన్కమ్ ఫార్మర్స్ ఉంటారు. యాక్టివ్ ఇన్కమ్ ఫార్మర్స్ అంటే మనం చూసుకుంటాము, చిన్న చిన్న పంటలు వేస్తుంటారు. అంటే 90 days క్రాప్స్ వేసే ఫార్మర్స్ అంతా యాక్టివ్ ఇన్కమ్ ఫార్మర్స్. వాళ్ళు ఎప్పుడు పంట పెడుతుండాలి, తీస్తుండాలి, చేస్తుండాలి. అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే ఇన్కమ్ వస్తుంది. ఒక 1 year నాకు ఇప్పుడు ఏదైనా పని ఉంది అని పంట పెట్టకపోతే అతనికి ఇన్కమ్ ఉండదు. అదే ప్యాసివ్ ఇన్కమ్ ఫార్మర్స్ అంటే సపోజ్ పండ్ల తోటలు, ఒక 30 years 40 years క్రాప్ వచ్చే తోటలు అనేది మనకు ఒక వీళ్ళకి ఎట్టుంటుంది అంటే, ఒక 5 years వీళ్ళు కష్టపడి మొక్కలు సాకిన తర్వాత కొద్ది స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు అంతవరకు ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళు అక్కడ పెట్టుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదే తర్వాత కాపు వచ్చిన తర్వాత ఒక 5 years తర్వాత వర్క్ జస్ట్ ఫాలోఅప్ చేసుకుంటూ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అనేది 100% వస్తుంటుంది. దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్. అదేవిధంగా ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా కూడా మనకు నెక్స్ట్ ఇంకొక డ్రీమ్ ఉంటుంది, రికగ్నేషన్, అంటే గుర్తింపు. మనకు ప్రజల్లో మనకు బయట మంచి గుర్తింపు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. గుర్తింపు కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రాకులాడుతుంటారు. ఈవెన్ గుర్తింపు కోసమే రాజకీయాల్లో కూడా పొలిటికల్స్ కానీ వస్తుంటారు. తర్వాత ఇంకా ఏదైనా యూనియన్స్ లీడర్స్ కానీ, ఎంప్లాయీస్లో అయితే యూనియన్ లీడర్స్గా కావచ్చు,
ఇట్లా గుర్తింపు కోసం కూడా ఉంటారు. మనకు అదేవిధంగా గుర్తింపు కూడా అవసరం. అదేవిధంగా నేషనల్, ఇంటర్నేషనల్ టూర్స్ కూడా అవసరం. ఇవన్నీ ఒకవేళ మనకు బయట ఉన్న దానికి దొరికితే ఇంకోటి మనకు ఫైనల్ కావాల్సింది హెల్పింగ్ అదర్స్. మనకు ఫుల్ఫిల్గా డబ్బు కానీ మనకు ఫుల్ఫిల్గా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే మనం అదర్స్కి హెల్పింగ్ చేయగలుగుతాం. ఇక్కడ మనకు హెల్పింగ్ అదర్స్ కూడా మనకు ఇంపార్టెంట్. ఇవన్నీ డ్రీమ్స్ నెరవేరాలంటే మనకి ఎక్కడ నెరవేరుతాయి అనే దాని గురించి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మంత్లీ సేవింగ్స్. మనకి ఈ డ్రీమ్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మన సేవింగ్స్, సపోజ్ మనకు మంత్లీ 10,000 శాలరీ వస్తుంది, 12 months 1,20,000 మనకు ఇయర్కి వస్తుంది. మంత్లీ సేవింగ్ మనము చూసుకుంటే ఒకవేళ 20,000 వచ్చే వాళ్ళకైతే 2,40,000. అదేవిధంగా ఇది మనం తీసుకుంటే ఒక 30 years మనం దీన్ని తీసుకుంటే ఒక 36 lakhs మాత్రం వస్తుంది. ఇక్కడ వాళ్ళకు 72 lakhs. దీంట్లో మనం ఇప్పుడు అనుకున్న ఏదైనా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? యూ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ అంటే మనం ఈ సిచ్యువేషన్లో ఉంటే మనం ఇందాక అనుకున్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయా అనుకుంటే 100% మనకు ఫుల్ఫిల్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. దాని తర్వాత మనం కళలో డ్రీమ్స్ అనేది మనం చాలా అందమైన డ్రీమ్స్ అంటుంటాము, కానీ అవి నెరవేర్చుకోవడము మన వల్ల కావట్లేదు. కారణం ఏంటంటే మనం తీసుకునే అడుగు మనకున్న ఆపర్చునిటీని మనము యూజ్ చేసుకోలేకపోవడం. ఇక్కడ నెక్స్ట్ మనం ఒక 30 years 3 years గురించి మనం తీసుకుంటే మనం ఇక్కడ ఏంటంటే మనం చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం బిజినెస్ అనేది ఇక్కడ మనకు జాబ్ కంటే కూడా బిజినెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం బిజినెస్ ఎంచుకోవాలి. బిజినెస్ కూడా ఏ విధంగా ఉండాలంటే FMCG ప్రొడక్ట్స్ పైన మనం బిజినెస్ చేయగలగాలి. అంటే ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమ్ గుడ్స్ అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే యొక్క ప్రొడక్ట్స్కి సంబంధించి చేయాలి. అదేవిధంగా మనం ఒక్కరం బిజినెస్ చేయడం కంటే కూడా నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని మనం బిజినెస్ చేయడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు బిజినెస్ ఆఫ్ FMCG ప్రొడక్ట్స్ బిల్డ్ ఏ నెట్వర్క్. ఎప్పుడైతే ఈ 3 మనం చేయగలిగినామంటే 100% మనం ఇంతకుముందు అనుకున్న అన్ని రకాల యొక్క డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనము చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, స్కిల్ ఇంటూ టైం ఈక్వల్ టు మనీ అని చెప్తాను. ఎందుకంటే 100% ఇది పాసిబుల్. మన మామూలు కామన్ కూడా డైలీ గంటకు 100 రూపాయలు సంపాదించే వ్యక్తి 800 సంపాదించగలుగుతాడు. ప్రొఫెషనల్ కూడా 200 సేమ్ టు సేమ్. ప్రొఫెషనల్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అందరూ కూడా సేమ్ అవుతారు. అదే స్మాల్ బిజినెస్, ఒక బిజినెస్ తీసుకుంటే గంటకు 100 రూపాయలు తీసుకునే వ్యక్తి దాన్ని 100 మందితో కానీ చేయించగలిగాడంటే 100 × 8 గంటలు వేస్తే ఆల్రెడీ మనకు ప్రొఫెషనల్స్ చేసే అంత ఇన్కమ్ కూడా తీసుకోగలుగుతాం. మీరు ఇక్కడ గమనించవచ్చు నెట్వర్క్ గురించి. మీకు లాస్ట్ స్మాల్ బిజినెస్ దగ్గర మనకు నెట్వర్క్ అనేది అంటే మనతో పాటు మనం కొంతమంది నెట్వర్క్ను క్రియేట్ చేసుకుంటే ఏ విధంగా అయితే ప్యాసివ్ ఇన్కమ్ మనం రైతులకు పళ్ళ తోటల గురించి చెప్తున్నామో ఆ విధంగా మనం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ మనకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసినా కూడా మనము డైరెక్ట్ సెల్లింగ్, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పానంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కోసం చెప్పాను. మనకు ప్యాసివ్ ఇన్కమ్ మనకి ఎక్కడైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్లోనే ఉంటుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనం చాలా రకాలైన కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలు చూస్ చేసుకోవడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమ్ గూడ్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఉండాలి. అదేవిధంగా మనకు స్కీములు, స్కామ్లు ఇటువంటివి కాకుండా జనరల్గా మనం ఏదైతే మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కన్జ్యూమ్ చేస్తామో ఆ ప్రొడక్ట్స్ ద్వారా మనకు ఇన్కమ్ వచ్చే యొక్క సోర్స్ ఉండాలి. అంటే మనం ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనం జనరల్గా మన టీంను మాత్రం ఒక 2 to 5 years మన టీంను బిల్డ్ చేసుకుంటే మన ఇంట్లోకి వాడుకునే సబ్బు మనం వాడుకుంటూ, మనం ఇంట్లో వాడుకునే పేస్ట్, మన ఇంట్లోకి వాడుకునే ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ మనం కొంతమందిని రెఫర్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఒక 3 to 5 years మనము మన టైం అనేది ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల మామిడి చెట్టు నాటిన తర్వాత దానికి నీళ్లు పోసి మొక్కను ఏ విధంగా పెంచామో ఆ విధంగా మన నెట్వర్క్ పెంచుకోవడం వల్ల మనం ఇందాక అనుకున్న అన్ని రకాలైన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7702070935. డైరెక్ట్ సెల్లింగ్లో మీకు కావాల్సిన సలహాలు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. 100% ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ.